విజయనగరం జిల్లా భోగపురం మండలం పోలిపల్లిలో నిర్వహించనున్న యువగల పాదయాత్ర ముగింపు సభ వేదికపై నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత లోకేష్ 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. పోలిపల్లి సభకు 6 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని సీఎం జగన్కు అత్యంత నమ్మకస్తులు పార్టీని వీడుతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోలిపల్లిలో నిర్వహిస్తున్న యువగలం ముగింపు సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని అచ్చెన్నా పిలుపునిచ్చారు. ఈ సభలో టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని భావించామని, అయితే చంద్రబాబు అరెస్టు తదితర పరిణామాలతో మేనిఫెస్టో రూపకల్పనలో స్వల్ప జాప్యం జరిగిందని తెలిపారు. త్వరలో 2 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు మరో సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికలు ఇప్పుడు జరిపినా సిద్ధంగా ఉన్నామని, టీడీపీ విజయం కూడా ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు రేపు 2024 ఎన్నికల శంఖారావం కూడా పూరించే సభగా మేము తీసుకుంటున్నాం. దానికి రాష్ట్ర నలుచెరగల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు, కార్యకర్తలు, అన్ని వర్గాలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఆ సభ నిర్వహణ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సభ నిర్వహణకి 16 కమిటీలు వేసుకొని ఈరోజు మొదటి సమావేశాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఎవరు బాధ్యతల్ని వాళ్ళకు అప్పచెప్పాం. ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే ఆరోగ్యం బాగోలేకపోతే అంబులెన్స్, డాక్టర్ బృందాలను పెట్టడం కానీ, భోజనం కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ సభకి 6 లక్షల మంది తగ్గకుండా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రొసీజరే జరగాలి, ఎన్నికల ప్రొసీజర్ జరగడం ఒక్కటే తప్ప ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి తోడు వైసీపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నేను ఊహించలేదు ఇంత తొందరగా ఈ విధంగా జరుగుతుందని. గత వారం 10 రోజుల నుంచి చూశారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వైసీపీ పార్టీకి కరుడు గట్టినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్నటువంటి చాలామంది ఆయన మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి యువగలం సభను విజయవంతం చేయాలని చెప్పి భావిస్తున్నారు. అందుకే 5 లక్షలకి తక్కువ లేకుండా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ ఏర్పాట్లన్నీ కూడా సమీకరించుకున్నాం. అక్కడ ప్రాంగణం కూడా జరుగుతుంది. పనులన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రజానీకాన్ని కోరుతున్నాను. అందరూ కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తుకి జరుగుతున్నటువంటి సభ. ఈ సభని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయమని చెప్పి కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిది మాది ముందు ఒక విధానం అనుకున్నాం. ఒరిజినల్గా ఇది యువగలం అండ్ తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నాం. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలు, మా అధ్యక్షుల వారి అరెస్టు, ఈ కోర్టు వ్యవహారాలు ఇవన్నీ వల్ల మేనిఫెస్టో పూర్తి స్థాయిలో తయారవ్వలేదు. కాబట్టి ఇది యువగలం కాబట్టి యువగలం సభ సపరేట్గా జరుపుకుంటూ అతి తక్కువ కాలంలోనే మేనిఫెస్టో తయారు చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఒక సభ పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది.